సభకు నమస్కారం. ముందుగా ఈ సద్భావన సమావేశం నిజంగా ఆ హెడ్డింగ్ హైలైట్. ఈ సమావేశం ఈ సనాతన సందేశ కేంద్రం మరియు అన్స్ అకాడమీ మరి ఈ మీటింగ్కు కండక్ట్ చేస్తున్న మా ముంతాజ్ బావగారికి మా హౌసింగ్ బోర్డు కాలనీ తరఫున ధన్యవాదాలు. ఈయన ఇక్కడ హౌసింగ్ బోర్డు వచ్చిన తర్వాతనే కాదు నాకు పరిచయం. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. మా మామ వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్, స్వయాన మా భార్య వాళ్ళ ఫాదర్ వాళ్ళ స్వయాన ఫ్రెండ్. నా పెళ్ళికి వచ్చి ఉండు, నేను పరిచయం లేను, నా పెళ్ళికి వచ్చి నన్ను ఆశీర్వదించిపోయాడు. అయితే ఈ సమావేశానికి ఎంతో దూరం నుంచి వచ్చిన మన సోదరు రఫీక్ గారికి చాలా మంచి సందేశం ఇచ్చాడు. రఫీక్ గారికి మరి రామచంద్ర సార్కి మరి మా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్ గారికి మరి ముజఫర్ గారికి మసూద్ గారికి అక్కడ ఉన్నాడు మా మిత్రుడు సలాం గారికి పేర్లు తెలియగానే అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా నాకు అనిపిస్తుంది సద్భావన సమావేశం కింద 2 హెడ్డింగ్లు ఉన్నాయి. ఏమున్నాయి? భారతదేశంలోకెల్లా అసలైన గ్రంథాలు 3 మతాలకు సంబంధించిన గ్రంథాలు అవి. ఏది? భగవద్గీత, బైబిల్, ఖురాన్. మరి ఐకమత్యం, సమానత్వం ఎలా సాధ్యం అంటే ఈ హౌసింగ్ బోర్డు కాలనీనే కాదు, ఎక్కడైనా సరే కానీ ఇలాంటి సనాతన సందేశ కేంద్రాలు ఉంటే ఈ 3 గ్రంథాల సారాంశము, ఐకమత్యము ప్రజల్లో తీసుకెళ్తే భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళు ముగ్గురు సోదరభావంతో ఉండి భారతదేశాన్ని కాపాడుతున్న అసలు సందేహమే లేదు. కానీ ఇట్లా 3 మతాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన భారతదేశానికి ఆదర్శవంతంగా ఇలాంటి చిన్నపిల్లలను కూర్చోబెట్టుకొని 3 గ్రంథాల సారాంశాన్ని బోధిస్తూ వీళ్ళని మనం భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే విధంగా ఇక్కడ ఈ సందేశ కేంద్రం చెప్తున్నారంటే నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నది మా ముంతాజ్ భాయ్ గారి ఇల్లు కాదు ఇది. ఇక్కడ దేవాలయం ఉంది, ఒక మస్జిద్ ఉంది, ఒక చర్చ్ ఉంది అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎందుకంటే ఈ 3 మతాల వారు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు. నాకు అనిపిస్తుంది రాబోయే కాలంలో అనిపిస్తుంది మన హిందువులమైతే మామూలుగా గుడికి ఏదో ఒక వారం పోతుంటాం, మైనార్టీస్ ముస్లిమ్స్ ఒక వారం మస్జిద్ పోతుంటారు, క్రిస్టియన్స్కి ఒక రోజు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేంద్రంలో ఇంకా రోజు అంటుండదు. ఏ రోజైనా సరే 3 మతాల వారు ఇక్కడే సందేశాలు తీసుకోవచ్చు, ఐక్యమత్యం చాటుకోవచ్చు అని అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనం చూసి ప్రపంచ దేశాల పెద్ద దేశాలు భయపడాలంటే మన భారతదేశంలో ఉన్న మన 3 కమ్యూనిటీసే పెద్ద కమ్యూనిటీస్. ఈ 3 కమ్యూనిటీస్ల ఐకమత్యం లేకనే వాళ్ళు మన మీద కన్ను చూస్తున్నారు. కానీ మనము ఈ అర్థం చేసుకోలేక కొందరు ముష్కరులు చేస్తున్న పని ఇది. వాస్తవానికి కూడా 2 మతాలను విడగొడుతున్నాయి. ముఖ్యంగా మన పాకిస్తాన్లో యుద్ధం జరగడానికి కారణం ఇదే. ఎవరు? ఉగ్రవాదులు. వాళ్ళు ఉగ్రవాదులే, కానీ వాళ్ళకు మతం అంటుండదు, వాస్తవానికి ఉండదు. వాళ్ళకు నాది ఈ మతము ఇదని ఉండదు. వాళ్ళకి ఏముండదు, వాళ్ళ ఉత్తరం ఉండదు. అదే వాళ్ళ ఉత్తరం కాల్చడం, చంపడం వాళ్ళ ఉద్దేశమే వేరు. కానీ అది ఏమవుతుందంటే కొందరు ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్లుగా అంటే వీళ్ళు ముస్లింలే కదా ఉగ్రవాదులు అని ముస్లిం వర్గాన్ని కూడా కొద్దిగా భారతీయులు అసహించుకునేలా కూడా కొన్ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వాళ్ళు దాన్ని ఎన్నో విధాలుగా ఇస్తున్నారు. కానీ దాన్ని కూడా మైనార్టీస్ కూడా అంటున్నారు మేము భారతీయులం, మేము పాకిస్తానీయులేం కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ముస్లిం కూడా భారతీయుడే, ప్రతి క్రిస్టియన్ కూడా భారతీయుడే, ప్రతి హిందూ కూడా భారతీయుడే. కాబట్టి వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వీళ్ళు కూడా మన సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది. కానీ అది కొందరు కూడా ఏంటంటే కొందరు మతపరంగా కొందరు ఉంటారు, ఇచ్చి ఉంటుంది. దానివల్ల కూడా కొద్దిగా సోదర భావాన్ని దెబ్బతింటుంది. కానీ వీళ్ళు చేస్తున్న ప్రయత్నము భారతదేశంలో ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలంటే ముందు మన మతాల వారు మన ఇండియన్లో ఉన్న కమ్యూనిటీస్ ఏమి ఉన్నాయో, మన ఇండియాలో ఉన్న కమ్యూనిటీస్ ఏమి ఉన్నాయో వాళ్ళందరూ కూడా 3 గ్రంథాల సారాంశాన్ని
మొత్తము ఈ పిల్లల ద్వారా తీసుకొస్తేనే వీళ్ళు పిల్లలు పెరిగి పెద్దగా అయ్యి రాను రాను వీళ్ళు అదే విధంగా 3 మతాల సారాంశాన్ని గ్రహిస్తారు. గ్రహించి ఎక్కడ కూడా మత సామరస్యం దెబ్బతినకుండా వీళ్ళు గొప్పలు అయ్యి మన భారతదేశాన్ని కాపాడతారని అర్థం ఇది. కాబట్టి ఇలాంటి సనాతన కేంద్రాలు ఒక మహబూబ్నగర్లోనే కాదు, నాకు తెలిసి మన తెలంగాణ భారతదేశం మొత్తం ఉంటే కూడా భారతదేశంలో ఈ కన్నెత్తి చూడాలంటే కూడా ప్రపంచ దేశాలు భయపడతామని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మా బావగారు నిర్వహించిన సనాతన సందేశ కేంద్రానికి మేము మనస్ఫూర్తిగా మద్దతిస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు పిలిచినా ఖచ్చితంగా వస్తాం. నాకు చాలా సంతోషంగా, ఎందుకంటే మాకు హౌసింగ్ బోర్డులో నేను వచ్చినప్పటి నుంచి కూడా ముస్లిమ్స్ హిందూస్ అని మాకు తేడా లేదు, అందరితోనే కలిసి ఉన్నాము. మొన్న మేము పోచమ్మ టెంపుల్ కడితే కూడా మమ్మల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా మేము ఏ కార్యక్రమాలు చేసినా సరే, ఒక జెండా కార్యక్రమం చేసినా, ఏది చేసినా ముందు మా ముజఫర్ గారు, మా మసూద్ అలీ గారు వచ్చి వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా వచ్చి మాకు మైక్ ఇవన్నీ సౌండ్ ఏర్పాటు చేసి మాతో పాటు ఫ్లాగ్ హెస్టింగ్లో కానీ దేంట్లో కానీ వాళ్ళు వచ్చి ముందుంటారు. ముందుండి మాతో పాటు సోదర భావతుండి కలిసిమెలిసి ఉంటారు. అది పెద్దలు కూడా గమనిస్తున్నారు. మేము కూడా వీళ్ళని ఎప్పుడు కలుపుకొని పోతాం. కాబట్టి మీరు భారతీయులని భావిస్తున్నాను నేను. భారతీయులు అంటే అవును ముజఫర్ కూడా మన ప్రెస్ మీట్ ఖండించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న చిన్నపిల్లలకు చెప్తున్నా నేను, మీరు నేటి బాలురే రేపటి భారత భావి పౌరులు. నేటి బాలురే మీరు ఏం గ్రహిస్తున్నారంటే ఇక్కడ ఏమేం చెప్తారు మీకు చెప్పండి. మీకు ఇక్కడ పిలిచి ఏం చెప్తారు ఈ సనాతన కేంద్రంలో? ఏం చెప్తారు ఇక్కడ? మీరు ముందు నేర్చుకోవాల్సింది స్కూల్లో ఎట్లా చెప్తారు, మీకు స్కూల్లో చెప్పే స్టడీస్ అవి వేరు. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ భగవద్గీత, బైబిల్, ఖురాన్ దాంట్లో ఉన్న సారాంశాన్ని మీకు చెప్తున్నారు. మీరు చాలా మంచిగా గ్రహించాలి. అది ఎందుకు గ్రహించాలంటే ఇక్కడ మనిషి అనేటవాడు ఆ సర్వేశ్వరుడు మనం పుట్టించిండు. ఆ సర్వేశ్వరుడు తల్లి గర్భంలో మనకు ఒక జన్మ ఇచ్చిండు. కానీ మనకు ఏ మతస్థులో మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మన భూమి మీద పడ్డ తర్వాత మనకు తెలివి తర్వాత నేను ముస్లింను, నేను క్రైస్తవుని, నేను హిందూ అని తెలుస్తుంది. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకు తెలియదు నేను పలాని మతస్థునని. ఆ సర్వేశ్వరుడు నిజంగా ఆయన ఆ విధంగా మనకు జన్మనిచ్చిండు. కాబట్టి భూమి మీద పడ్డ తర్వాతనే మనం ఈ మతాల చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా మన మేడం వాళ్ళు చెప్పేదాన్ని గ్రహించండి. గ్రహించి మీరు సన్మార్గంలో నడవడానికి ఈ సనాతన కేంద్రం. కాబట్టి ఇంట్లో మీ పేరెంట్స్ కూడా పంపిస్తున్నందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పంపించాలి, ఇంకా చాలామందిని పంపించాలి. పంపిస్తే స్కూల్లో చెప్పేది వేరు, ఇక్కడ చెప్పేది వేరు. కాకపోతే ఇది కూడా చాలా ముఖ్యం మనిషికి. అంటే ఇది ముఖ్యంగా దేశానికి అవసరపడే విషయం. ఇది ఏం బాబు, దేశానికి అవసరమైన విషయం. రేపటినాడు మన భారతదేశాన్ని ఐక్యమత్యంగా మతాలకు అతీతంగా ఏ విధంగా భారతదేశాన్ని కాపాడుకోవాలి ఉద్దేశంతో ఇక్కడ మీకు సనాతన సందేశం ఇస్తున్నారు. అందరూ శ్రద్ధగా విని మమ్మీ మాకు గ్రంథాల గురించి చెప్పిందని చెప్పండి. ఆ గ్రంథాలు కూడా చదవాలి. వాస్తవానికి చదివితేనే నిజంగా సార్ అన్నట్లుగా ఎవ్వరు కూడా బైబిల్ చదవరు. స్కూల్కి వచ్చి స్కూల్లో చెప్తారు కానీ అది చదువుకుంటారు. కానీ ఇంట్లో ప్రతిరోజు ఏ మతస్థులైన వాళ్ళ గ్రంథం గురించి చెప్పే తక్కువ అనిపిస్తుంది నాకు. కొందరు చెప్తుండొచ్చు కానీ కొందరు బైబిల్ గురించి కూడా ఇంట్లో ఒక 2-3 వాక్యాలన్నా చదివితే బాగుంటుంది. మరి మనకు కూడా మొత్తము భారతీయత సారాంశాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణుడు భగవద్గీతని మన కురుక్షేత్ర యుద్ధంలో ఏ టైంలో ఎవరెవరికి ఏమి బోధించిన అనేది చాలా ఉన్నాయి. నేను కూడా చదువుకున్నా స్కూల్లో చదివేటప్పుడు కొన్ని గ్రంథాలు నేను చదివినా. కాబట్టి అట్లా ఉంటుంది. కాబట్టి ఈ కేంద్రాన్ని నడుపుతున్న మా ముంతాజ్ మా బావగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై భారత్.